హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మ్యాంగోస్తో స్వీట్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడు నేను కావాల్సినవని ఇక్కడ పైన మెన్షన్ చేశాను చూడండి. ఇప్పుడు 2 మ్యాంగోస్ తీసుకొని నీట్గా వాష్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద ఒక బౌల్ పెట్టుకొని మిల్క్ యాడ్ చేయండి. అవి అలా మరుగుతూ ఉంటాయి. ఈలోగా మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాం. దాంట్లో ఒక కాజుని యాడ్ చేయండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా పౌడర్ చేసుకోండి. పాలు మరిగిపోయండి. ఈ పౌడర్ని వేసేసుకోండి. ఒక స్పూన్ తీసుకొని బాగా కలపండి. అలా కలుపుకుంటూ ఉండాలి. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. అలా కలుపుకుంటూ ఉండండి. మళ్ళీ మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లో బాదం యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా మిక్సీ పట్టుకోండి. ఆ పౌడర్ని ఈ పాలలో వేసుకోండి. అలా స్లోగా కలుపుతుంటూ ఉండండి. కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు యాలక్కాయల పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకోండి. చూడండి, కొంచెం థిక్గా అయింది. ఇప్పుడు షుగర్ని యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. ఇప్పుడు దగ్గరికి అయిపోయింది చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఒక సైడ్కి పెట్టేసుకోండి. మొత్తం కూల్గా అయిపోవాలండి. ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ని తీసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో అలా కట్ చేయండి. ఇప్పుడు మధ్యలో ఉన్న టెంకను మాత్రమే బయటకు తీయాలి. స్లోగా చేయండి. చూడండి, ఈ విధంగా తీసి పెట్టుకోవాలి. రెండవది కూడా సేమ్ అలానే చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా రెండింటిని తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసుకున్న బాదం మిల్క్ షేక్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు రెండింటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. క్యాప్స్ వేసుకోవాలండి. నేను ఏ విధంగా వేస్తున్నానో అలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఓవర్ నైట్ అలా వదిలేయాలి. మార్నింగ్ తీసుకున్నాను నేనైతే. చూడండి, ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడేమో పీల్ చేసేసుకోవాలి. పైన తొక్క తీసుకోవాలి. స్లోగా చేయండి.
ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూడండి ఈ విధంగా తొక్కను తీసేసుకోవాలి. ఇప్పుడు స్లోగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాదంను జీడిపప్పును నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. వాటిని ఇలా మీద వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, మ్యాంగోతో స్వీట్ రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. Thank you for watching.